సార్ నమస్తే అండి. సార్ నెరుట్ల ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఇటీవల కురుక్షేత్రానికి వెళ్ళారు. అక్కడికి ఏ కార్యక్రమం, ఏ ప్రాముఖ్యతతో వెళ్ళారు, అక్కడి యొక్క ప్రాముఖ్యత ఏంటి, దాని గురించి కొంచెం చెప్పండి. హర్యానా కురుక్షేత్రానికి మొట్టమొదటిసారిగా నేను సందర్శించడం నా పూర్వజన్మ స్ఫూర్తంగా భావిస్తున్నా. పెద్దలు లక్ష్మీకాంత్ శర్మ గారు, నటరత్న వారు మరి అనేకమైనటువంటి నాటకాలను మరి ప్రదర్శించినటువంటి అనుభవం వారికి ఉంది. ఆ క్రమంలో వారు మరి హర్యానాలో ఈ కురుక్షేత్రంలో ఒక సాంస్కృతిక కార్యక్రమాన్ని, సాంస్కృతిక మేళాను చేస్తున్నాం, మీరు దానికి విశిష్ట అతిథిగా రావాలని చెప్పి నన్ను కోరడం జరిగింది. ఆ రకంగా మరి నేను ఆ ప్రాంతానికి వెళ్ళడం అనేటువంటిది జరిగింది. ముఖ్యంగా రిటైర్డ్ హైకోర్టు రిజిస్ట్రార్ ప్రోటోకాల్ శ్రీ ఉమామహేశ్వరరావు గారు వందలాది మందిని, ఆంధ్రులను, తెలుగు వాళ్ళను, హైదరాబాద్, ఆంధ్రప్రదేశ్ వాళ్ళను మరి తరలించి ఈరోజు మరి కురుక్షేత్రలో మరి ఒక ఆవాసంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించి మరి ఎంతోమందికి మరి ఏ ప్రాంతంలోనైతే భారత యుద్ధం జరిగిందో, పూర్వం 5,000 ఏళ్ల క్రితం మరి కురుక్షేత్రం జరిగినటువంటి ప్రాంతంలో, గీతోపదేశం జరిగినటువంటి ప్రాంతంలో, భీష్ముడు అంపశయ్య మీద పడుకున్నటువంటి ప్రాంతంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం అనేటువంటిది చాలా అపూర్వమైంది కూడా నేను భావిస్తున్నా. మరి అట్లాంటి పెద్ద కార్యక్రమాల్లో మరి పౌరాణికంగా ఏ కృష్ణరాయబారం హరి యానం చేసిండో రాయబారానికి, ఆ హరి యాన అనేటువంటి పేరు తదాదిగా వచ్చినటువంటి సందర్భంలో ఆ రాష్ట్రంలో ఎక్కడైతే కురుక్షేత్రం జరిగిందో మధ్య భాగం 2 సైన్యాలు డీప్ ఉన్నటువంటి ప్రాంతంలో ఈ కార్యక్రమం చేపట్టడం చాలా అది నా పూర్వజన్మ సుకృతం. కృష్ణ రాయబారాన్ని అక్కడ చేయించాం. ఈనాడు హైదరాబాద్ కళాకారులు, శ్రీనివాస్ కల్చరల్ అసోసియేషన్ వాళ్ళు మరి అద్భుతంగా, నిజంగా మరి ఇది కురుక్షేత్రంలో జరుగుతున్నటువంటి యుద్ధమా అన్నట్టు, ఈ రాయబారమా అని ఆ సన్నివేశాల సంఘటనలు అక్కడి వాళ్ళను కూడా అబ్బురపరిచేటువంటి రీతిలో చాలా పెద్ద కార్యక్రమాన్ని మరి హైకోర్టు మరి రిజిస్ట్రార్ పెద్దలు ఉమామహేశ్వరరావు గారు లీడ్ తీసుకొని చేసిండ్రు. అంత పెద్ద కార్యక్రమానికి సుమారు దాదాపు వారు ఒక 10 లక్షల రూపాయలు కూడా వారు దీన్ని ఖర్చు చేయడం జరిగింది. ఎంతోమంది కళాకారులు, అక్కడి స్థానికులు, మన హైదరాబాద్ వాళ్ళు అందరికి కూడా మరి మంచి వసతులు కల్పించి, అక్కడ నాటక వసతిని కల్పించి, డయాస్ ఏర్పరిచి మరి ఈ నాటకాన్ని ప్రదర్శించడం 5 ఘట్టాలలో జరిగింది ఈ కార్యక్రమము. మరి దీనికి శయనఘట్టం, తర్వాత సంటర్ సీన్ అనే రాయబారం, ఆ తర్వాత కర్ణ సందేశం, అదేవిధంగా చివరగా దుర్యోధనుని చివరిగా యుద్ధం ముగిసినటువంటి సందర్భంలో దుర్యోధనుని జలస్తంభన విద్యతోటి మడుగులో దాక్కున్నటువంటి దుర్యోధనుని కూడా పైకి రప్పించి ఆ విధమైనటువంటి మరి మాటలతో ఆయనను పైకి పిలిచి యుద్ధం చేయమని చెప్పి కోరడం, దాంట్లో అతన్ని హతం చేయడం, అతని ఊరువులు విరగొట్టడం అనేటువంటి ఆ నిజమైనటువంటి జరిగినటువంటి స్థలంలో ఈ నాటకాన్ని ప్రదర్శించి చాలా మరి మంచి గొప్ప మన్ననను, గౌరవాన్ని పొందడం, దానికి నేను విశిష్ట అతిథిగా పాల్గొని సత్కరించబడడం. నా జీవితంలో నేను చాలా అనుభవాలు చూసినాను. కానీ ఇది రాష్ట్రం ఎక్కడి హర్యానా 2200 కిలోమీటర్లు మన దనగాంకు ప్రయాణం చేయాలంటేనే అది వాయు మార్గంలో తప్ప మనం తొందరగా చేరుకునే అవకాశం లేదు. 1.5 గంటలు దాదాపు 36 గంటలు ప్రయాణం చేయాల్సినటువంటి సందర్భంలో మరి అంత దూరంలో 6 రోజులు మరి మేము ఈ కార్యక్రమంలో పాల్గొనడం నాకు ఒక మంచి విశేషమైనటువంటి అనుభవంగా నేను ఆధ్వర్యంలో రాబో రోజుల్లో ఇంకా ఏం కార్యక్రమం చేపడతారు?
జనగామ కవులు కళాకారుల ఐక్య వేదిక కృష్ణ గారి సారథ్యంలో నెల్లుట్ల ఫౌండేషన్ ఇంకొక 3 కార్యక్రమాలను తలపెడుతున్నది. ప్రస్తుతం ఈ ఆగస్టు సెప్టెంబర్లో రెండింటిని ప్రతిపాదిస్తున్నది. మొట్టమొదటగా మరి పెంబర్తి గ్రామంలో గ్రామ పంచాయతీ దగ్గర ఉన్నటువంటి డ్యాస్ మీద మరి సత్య హరిశ్చంద్ర నాటకాన్ని మొట్టమొదటిసారిగా అనుకుంటున్నాం. వారు మరి మిత్రులు నరసింహాచారి గారు మరి ఈ కార్యక్రమాన్ని అక్కడ చేస్తే బాగుంటుందని చెప్పి వారు ఇచ్చినటువంటి సూచన మేరకు మరి దాని గురించి పూర్తి స్థాయిలో మేము ప్రకటన చేస్తాం. కానీ ఈ ఆగస్టు ఆర్ సెప్టెంబర్లోనే మా నాటకం ఉంటుంది. ప్రముఖ నటులు ఇక్కడ స్థానిక నటులు అంటే మన గుణపర్తికి సంబంధించిన 10 మంది నటులు దాంట్లో ఉంటారు. చంద్రమతి హరిశ్చంద్ర వేషధారులు మాత్రం హైదరాబాద్ నుండి వస్తారు. ఎందుకంటే మనం ఇప్పటివరకు అది ప్రాక్టీస్ అయినటువంటి నాటకం కాదు. ఒక వారం రోజులు వాళ్ళకు సపరేట్ శిక్షణ ఇచ్చి చేయించినా కూడా మరి సత్య హరిశ్చంద్ర కొద్దిగా అది ఎందుకంటే బాగా పబ్లిక్ రీచ్ అయ్యి కనెక్ట్ అయ్యేటువంటిది కాబట్టి మరి వాళ్ళను బాగా ఇన్స్పైర్ చేసేటువంటి దిశలో మరి నేను విజయనగరం నుంచి సంగీత మాస్టర్ను వినిపిస్తున్న మల్లికార్జున స్వామి గారు ఒక వారం రోజులు ఇక్కడ ఉండి కంటిన్యూస్గా ఉండి మరి వనపర్తి కళాకారులకు ఆ శిక్షణ ఇచ్చి మరి నాటకాన్ని చేయడానికి వీలుగా మేము అనుకుంటున్నాం. సెప్టెంబరు మొదటి వారంలో జరిగేటువంటి అవకాశం ఉంది. మరి మిత్రులు దీనికి కళాకారులు కవులు కళాకారులకు సంబంధించినటువంటి అందరూ కూడా ఈ ప్రక్రియలో భాగస్వామ్యం తీసుకొని మరి విజయవంతం చేసి జనగామ పేరు ప్రతిష్టలను ఇన్వడించేలా మరి సహకరించాలని చెప్పి కోరుతున్నాను. ఇది మొట్టమొదటి కార్యక్రమం సత్య హరిశ్చంద్ర. మరి ముందే నేను చెప్పాను భక్త పూతన గురించి ఈ ఆగస్టు 23కు అది ప్రకటన చేస్తున్నాం. ఇదే కాకుండా మరి కృష్ణ గారి ఆలోచన మేరకు ఐక్యవేదిక చైర్మన్ గారు కృష్ణ గారి వారి ఆలోచన మేరకు సార్ ఒక డ్రగ్స్ అనేటువంటిది ఇవాళ సమాజాన్ని పట్టి పీడిస్తున్నటువంటి పెద్ద మహమ్మారి. దీన్ని మరి ఈనాటి యువత నిర్వీర్యమైపోతున్నారని చెప్పి వారు అనేక సార్లు మరి నా దృష్టికి తేవడం జరిగింది. అయితే నాకు ఈ పౌరాణిక నాటకాల మీద నేను ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయడం వల్ల నేను దాన్ని మరి నిర్వహించలేకపోయినా ఈ మధ్యకాలంలో వీలైతే ఇప్పుడు నేను చెప్పినటువంటి ఆగస్టు 23 తర్వాత మరి అదొక చిన్న స్కిట్ రూపంలో నాటక కాదది ఒక దాన్ని షార్ట్ ఫిలిం ఆ షార్ట్ ఫిలిం దాని మీద చేస్తున్నా. వారు మరి నన్నే దాంట్లో నటించమని కూడా వారు కోరుతున్నారు. మరి నేను ఇంతవరకు అయితే కృష్ణదేవరాయలు ఒకటి నేను చేసిన నాకు అంతవరకు అనుభవం పెద్దగా ఏం లేదు. నేను గాయకుడిని కాదు కళాకారుని కాదు ఏమి కాదు. కానీ ఏదో నాకు తోచిన దగ్గర చేసిన. ఇప్పుడు మిత్రుడు కృష్ణ గారు కోరినటువంటి కోరిక మేరకు తప్పకుండా నేను దాంట్లో ఒక మంచి పాత్రను నాకు వారు సూచిస్తే నేను తప్పకుండా నేను అందులో కూడా పార్టిసిపేట్ చేస్తా. ఈ 3 కార్యక్రమాలు అక్టోబర్ 23 నాడు నిర్వహించేటువంటి భక్తపోతన వరంగల్లో, రెండవది మరి ఈ షార్ట్ ఫిలిం మరి డ్రగ్స్ వాటిని మనం నిర్మూలించడానికి చేసేటువంటి ఒక మంచి సందేశాత్మకమైనటువంటి షార్ట్ ఫిలిము, మూడవది మరి సత్య హరిశ్చంద్రను మరి నా ఊతో నా భవిష్యత్తు ఈ ప్రాంతంలో ఎక్కడ కూడా తరగనటువంటి రీతిలో అద్భుతంగా చేయగలం అనేటువంటి విశ్వాసం గత 34 నాటకాలు నిర్వహించిన తర్వాత కొద్దిగా నేను సగర్వంగానే చెప్తున్నా. మీ అందరి సహకారాన్ని కూడా అర్థిస్తున్నాను. నమస్కారం. ఇప్పుడు కురుక్షేత్ర నేపథ్యం మన దగ్గర ఏమన్నా మీకు ఉన్నట్టుగా ఉన్నదా సార్? ఉత్తర భారతదేశం దక్షిణ భారతదేశంలో ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో అంటే భక్తి భావన ఉత్తరాదిలో ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే రామాయణ భారతాలన్నీ కూడా జరిగినటువంటిది ఉత్తర భారతంలో. అయోధ్య కానీ మధుర కానీ హస్తిన కానీ ఇంద్రప్రస్థం కానీ కురుక్షేత్ర ప్రాంతం కానీ ఇవన్నీ కూడా ఉత్తర భారతదేశంలో ఉన్నటువంటి. కాబట్టి దాంతో మనం పోల్చలేం. కానీ అక్కడ కొద్దిగా ఎక్కువ మాత్రం చెప్పగలం. చెప్పినప్పటికీ మరి
దాన్ని పోషించేటువంటి వాళ్ళు ఉన్నప్పుడు అవి ద్విగుణీకృతం అవుతుంటాయి, తరతరాలు అది మనగలుగుతాయి. సరే, ఇప్పుడు నెహ్రూ ఫౌండేషన్ ఆధ్వర్యంలో కురుక్షేత్ర నేపథ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ఎలాంటి కార్యక్రమం చేయాలనుకుంటున్నారు తెలంగాణలో? నేను కురుక్షేత్రము సందర్భంగానే కాకుండా అక్కడికి పోకముందే మేము నిర్ణయించుకున్నటువంటి కార్యక్రమాలు కొన్ని ఉన్నాయి. సరే, దాన్ని ఇప్పుడు మనం ఆ తర్వాత చేస్తున్నటువంటి కార్యక్రమాలు కాబట్టి ఇక్కడ అక్కడే చేసినటువంటి కార్యక్రమం గురించి మరొక మాట చెప్పి నేను వాటికి వస్తాను. ఇప్పుడు పెద్దలు ఉమామహేశ్వరరావు గారు ఇంత పెద్ద టాస్క్ తీసుకొని ఇంత పెద్ద మొత్తంలో వీళ్ళని తరలించి అక్కడ చేయడానికి గల కారణం ఏంటి అంటే వారు అపారమైనటువంటి మరి ఆధ్యాత్మిక భావన, ఆధ్యాత్మిక సంపత్తిని కలిగి ఉన్నటువంటి మహా గొప్పవారు. ఒక రిటైర్డ్ జడ్జిగా, ఒక రిజిస్ట్రార్ ప్రోటోకాల్ ఉన్నటువంటి వ్యక్తి ఈనాడు కృష్ణుడి వేషం వేసిండు. అద్భుతమైనటువంటి పోషణ. ఇవాళ ఆయన ఆ ప్రాంతాన్ని పులకించిపోయాడు. ఈరోజు అక్కడ శూలపాణి గారు, డాక్టర్ శూలపాణి గారు, డాక్టర్ లక్ష్మీకాంత్ శర్మ గారు, వాళ్ళు వచ్చినటువంటి వాళ్ళు మామూలు నటులు కాదండి, కోటీశ్వర్లు, కోట్లకు పడగలెత్తిన వాళ్ళు, మంచి ప్రొఫెషనల్స్. వాళ్ళ నేను జడ్జి గురించి చెప్పాను, జడ్జి చాలా హైకోర్టు జడ్జి. అట్లాంటి వ్యక్తి మూడవ కృష్ణుడిగా, రెండవ కృష్ణుడిగా శూలపాణి గారు, దుర్యోధనుడిగా మరి ఈనాడు లక్ష్మీకాంత్ శర్మ గారు, ఎన్టీ రామారావును మరిపించారు. శర్మ గారు, నేను అన్నాను, శర్మ గారు మీరు నటించలేదండి. ఈరోజు దానవీర కిశోరకర్ణలో ఎన్టీ రామారావు చూసినాం మేము ఇక్కడ. అంటే ఆ స్థాయిలో అంత మరి దేశవ్యాప్తంగా జరిగినటువంటి ఈ పెద్ద సంబరంలో వాళ్ళు ఆ రకంగా పార్టిసిపేట్ చేసి చక్కటి సందేశాన్ని ఇచ్చారు. ఏ ఆధ్యాత్మిక కేంద్రంలో ఈ కార్యక్రమం నిర్వహించాలి అని నాలాంటి వాడు అనుకోలేదు. వాళ్ళు అనుకున్నటువంటి దాని మేరకు ఇప్పటికి 12వ నాటకం ఇది. మధురలో, ద్వారకలో, షిరిడిలో ఇట్లా వేసుకుంటూ ఒక 5-6 ఏళ్ళుగా ఈ ప్రక్రియ చేస్తూ ఈనాడు మరి కురుక్షేత్రంలో ఈ రాయబారం, భజనలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించడం అనేటువంటిది అది వాళ్ళకే చెల్లింది. అంత రిస్క్ ఎవరు తీసుకోరు, అంత డబ్బులున్నా తీసుకోరు. డబ్బు, ఓపిక, నిర్వహణ సామర్థ్యం ఇవన్నీ కూడా పుంఖాలుగా ఉన్నాయి ఈ ముగ్గురులో. డాక్టర్ లక్ష్మీకాంత్ శర్మ గారు అండ్ మన జడ్జి గారు ఉమామహేశ్వరరావు గారు, ఈనాడు ఆర్థో స్పెషలిస్టు డాక్టర్ శూలపాండి గారు, ఈ ముగ్గురు త్రిమూర్తులు అండి. నిజానికి కూడా ఈ ముగ్గురుతోటి ఈ ప్రాంతంలో మరి హైదరాబాద్లో నిజంగా నాటకరంగం నాలాంటి వాడు వాళ్ళని ఫాలో అయ్యి కొంత నేను కూడా ప్రభావితం చేయగలను అనేటువంటి నాకు విశ్వాసం నాకు వస్తున్నది. నేను ఇప్పటి వరకు కూడా నేను చేసిన కార్యక్రమాలు మీకు తెలుసు. 34 నాటకంగా రూపుదిద్దుకోనున్నది మరి పోతన విజ్ఞాన పీఠంలో వరంగల్లో వేసేటువంటి భక్త పోతనకు సంబంధించినటువంటి చరిత్రను మరి బాగా పైకి రానియకుండా మన ఆంధ్రుల పరిపాలనలో పోతనకు దక్కిన గౌరవం ఎంత పాటి ఏ పాటి, మరి ఆంధ్రులకు దక్కినటువంటి ఆంధ్ర కవులకు దక్కినటువంటి గౌరవం ఏ పాటిదో మనం తెలుసు మనకు. వీటిని దృష్టిలో పెట్టుకొని నేను ఈ మధ్యలో నెల్లుట్ల ఫౌండేషన్, నెల్లుట్ల వంశీయుడైనటువంటి పోతనను మరి ఎంతో కొంత ఆ వంశంలో పుట్టినందుకు, ఆ వంశాల్లో ఫౌండేషన్ పెట్టినందుకు నేనేమన్నా కదిలించగలన్నా, ఎక్కడి నుంచి కదిలించగలను కొండను, అయినా నా వంతుగా నేను కదిలించడానికి ప్రయత్నించి కొంత కృతకృత్యుడైన హైదరాబాదు రాజధాని నగరంలో రవీంద్ర భారతి వేదికగా అద్భుతమైనటువంటి భక్త పోతన ప్రదర్శించి అధికారుల మన్ననలు పొందిన ఈరోజు నాకు నేను చేస్తున్నటువంటి కృషి ఈనాడు నన్ను గుర్తించి నేను వెంటనే ఆనాడే అదే వేదిక మీద బమ్మెరలో పోతన పుట్టిన స్థలంలోనే ఆయన సమాధి వద్దనే నేను ఖచ్చితంగా మళ్ళీ పోతనను జన్మ తీసుకొని ఆయన బ్రతికినట్టుగా నేను చూపెడతాను, ఆయన కష్టాలను కళ్ళగట్టినట్టు చూపెడతా. బమ్మెరలో ఆబాల గోపాలం ఈ పోతన గురించి సంపూర్ణంగా తెలుసుకోవాలనేటువంటి ఉద్దేశంగా మరి ఈనాడు మన కవులు కళాకారులు కనగామ ఐక్యవేదిక, నెల్లుట్ల ఫౌండేషన్
ఒక అద్భుతమైనటువంటి ప్రక్రియ ఈ ప్రాంతంలో నవ్వుతున్న భవిష్యత్తు అన్న రీతిలో బొమ్మెర్లో నెల్లూరు ఫౌండేషన్ చేపట్టింది. ప్రభుత్వం కూడా స్పందించి 1,25,000 దానికి ప్రకటించింది. మరి అదే స్ఫూర్తితోటి ఈనాడు 3వ నాటకంగా కొత్త పోతనను నా ఉద్దేశం దాన్ని విస్తరించాలి. ఒక ప్రాంతానికే మనం చెప్పడం వల్ల ఏం ఉపయోగం ఉండదు. అది కొద్దిగా విస్తరించి ఆ మెసేజ్ను అందరికీ అందేటట్టు చేయాలనేటువంటి ఆలోచనకు వచ్చి వరంగల్లో ఈ నెల 23వ తేదీన పోతన విజ్ఞానపీఠంలోనే దీన్ని ఏర్పాటు చేస్తున్నాం. దీని కంటిన్యూషన్లో మరి దాన్ని ముందుకు తీసుకుపోయేటువంటి క్రమంలో మరి మిగిలిన జిల్లాలకు కూడా విస్తరిస్తాం. ఇది ప్రస్తుతం నెల్లూరు ఫౌండేషన్ చేస్తున్నటువంటి ప్రయత్నం.